ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ గౌరవ అధ్యక్షులు మరియు పీస్ ఫౌండేషన్ సలీం నగర్ అధ్యక్షులు సమీయుల్లాల ఆధ్వర్యంలోని జనాబ్ ఎన్ఎండి ఫరూక్ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి మహబూనిసా మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ శేషన్న మున్సిపల్ కమిషనర్ మరియు కౌన్సిల్ సభ్యులను కలిసి నంద్యాల పట్టణంలో సలీం నగర్లో మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ సర్కిల్లో అనే పేరుతో ఒక ఆర్చీని మున్సిపాలిటీ వారు తమ ఖర్చులతో నిర్మించాలని వినతి పత్రాలు అందజేయడం జరిగింది. మంత్రి, చైర్మన్, అధికారులు, కౌన్సిలర్లు సుముఖంగా స్పందిస్తూ తమ సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. వారు మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధుడు, మొట్టమొదటి విద్యా మంత్రి, ఇస్లామిక్ పండితుడు అయిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్మృతిలో గతంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ సర్కిల్ అని నామకరణం చేయడం జరిగిందని, నంద్యాలలోని ఉన్నటువంటి ముస్లిం ప్రజా సంఘాలన్నీ కలిసి సుదీర్ఘ పోరాటం తర్వాత ఈ సర్కిల్ను సాధించుకున్నాము. ఇస్లాం మతంలో విగ్రహాలు పెట్టడం మత విరుద్ధం కావున ఇక్కడ ఆయన పేరుతో ఒక స్తూపం కట్టడం జరిగింది. కానీ నేడు ఈ సర్కిల్కు పెట్టబడిన పేరు చిన్న అక్షరాలతో స్తూపం కింద ఎక్కడో ఉండటం వల్ల దానిని వెతికి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్మృతిని తగ్గించే విధంగా ఉంది. కాబట్టి ఈ ప్రాంతంలో మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఒక పెద్ద ఆర్చ్ నిర్మించి దానిపై మౌలానా అబుల్ కలాం ఆజాద్ సర్కిల్ అని స్పష్టంగా రాయించాలని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు సలీం నగర్ కి చెందిన 4 మస్జిదుల మౌజన్లు, ఇమాంలు, అక్కడున్న ప్రజలందరూ కలిసి ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముందుగా వాళ్ళందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు మా తరఫున, కౌన్సిల్ తరఫున తెలియజేసుకుంటూ వాళ్ళు ఒక రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. సలీం నగర్ లో మనకందరికీ తెలుసు, మా అబుల్ కలాం ఆజాద్ సర్కిల్ కింద మనం అక్కడ స్తూపాన్ని గాని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంట్లో డెవలప్మెంట్ కింద ఆర్చీలు, వాళ్ళకి కావాల్సిన వసతులను కౌన్సిల్ దృష్టికి తీసుకురామని ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఏదైతే మా చేతిలో ఉన్నాయో అవన్నీ కౌన్సిల్ దృష్టికి తీసుకువెళ్లి వీలైనంత వరకు సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారికి వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నంద్యాల ప్రజలందరికీ అస్సలాము అలైకుం. మనందరికీ తెలిసిన విషయము, ఇక్కడ సలీం నగర్లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ పేరున ఒక సర్కిల్ ఉంది. ఇక్కడ ముస్లిమ్స్ విగ్రహారాధనకు విరుద్ధం కాబట్టి ఆ పెద్ద ఆయన విగ్రహాన్ని మేము పెట్టలేదు. ఉండే ఏకైక సర్కిల్ ముస్లిం లీడర్స్కు, నేషనల్ లీడర్స్కు సంబంధించి ఆయన ఇస్లామిక్ స్కాలరు, స్వాతంత్ర సమర యోధుడు, ఆ తర్వాత మొట్టమొదటి భారతదేశ విద్యా మంత్రి కూడా. ఆయనను స్మృతించుకుంటూ మేము నంద్యాల మున్సిపాలిటీకి ఈరోజు నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ తరపున, ఆ తర్వాత సలీం నగర్కు చెందిన పీస్ ఫౌండేషన్ తరపున ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. విషయం ఏమంటే, ఇక్కడ ఈ రోడ్డులో మౌలానా అబుల్ కలాం ఆజాద్ సర్కిల్ అంటున్నాం కానీ ఆ పేరు అక్కడ మెన్షన్ చేయబడలేదు. ఒకవేళ ఉన్న అవి చిన్న అక్షరాలతో ఎవరికి కనపడడం లేదు. కాబట్టి ఆయన జ్ఞాపకార్థము, ఆయనను గౌరవించుకుంటూ ఒక పెద్ద ఆర్చిని నిర్మాణం చేయాలని మున్సిపాలిటీ ఖర్చుతో మేము ఈరోజు కౌన్సిల్ సభ్యులను, ఆ తర్వాత కమిషనర్ గారిని, అదేవిధంగా మినిస్టర్ ఫారూక్ గారిని, ఆ తర్వాత మున్సిపల్ చైర్పర్సన్ మహబూనిసా గారిని ఈరోజు కలిసి వాళ్లకు మెమరాండంలు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ దీనికి సుముఖత వ్యక్తపరిచారు. వాళ్ళు తమ సహాయ సహకారాలు అందిస్తామన్నారు. అందరూ, అన్ని వర్గాల ప్రజలు దీనికి సహకరించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. జై హింద్. అందరికీ అస్సలాము అలైకుం. ఈరోజు మన నంద్యాల పట్టణంలో, ముఖ్యంగా సలీం నగర్ సెంటర్లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ సర్కిల్ అనే పేరు ఉన్నది. ఇక్కడ ఈ పేరు చాలామందికి తెలియడం లేదు. ఇక్కడ ఈ పేరు కూడా సరిగా కనబడడం లేదు. అందువలన మన సలీం నగర్లో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కమిటీ సభ్యులందరం కలిసి నంద్యాల ముస్లిం జేఏసీ వాళ్ళ తరఫున మరియు అన్ని పార్టీల వాళ్ళ తరఫున మనమందరం ఇక్కడ మున్సిపల్ ఆఫీస్కి వచ్చి ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారికి మరియు చైర్పర్సన్ మేడం గారికి మరియు మన మినిస్టర్ ఫారూక్ సాబ్ గారికి మనము అర్జీ చేయడం జరిగినది. ఇక్కడ వచ్చేసి ఈ సలీం నగర్ ఎంట్రన్స్లో ఒక ఆర్చీని ఏర్పాటు చేయండి అని, అది ప్రభుత్వ నిధులతో, సొంత ప్రభుత్వ నిధులతో దాన్ని నిర్మించాలని చెప్పేసి మనమందరం ఇక్కడికి వచ్చి
వాళ్ళని కోరడమైనది. పట్టణ ప్రజలకు 30వ వార్డు సలీంనగర్ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మా నంద్యాల ప్రజలందరూ కష్టార్జితంగా ఈరోజు మేము ఏమి సాధించుకొని ఈరోజు మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్తూపానికి మేము నిర్మించుకోవడం జరిగింది. దానికి ఫలితంగా ఈరోజు దానికి గుర్తింపు లేదు కాబట్టి ఈరోజు కమిషనర్ గారికి, అలాగే చైర్పర్సన్ మేడం గారికి, అలాగే మంత్రివర్యులు గారితో కలవడం జరిగింది. వాళ్ళు సానుకూలంగా స్పందించి ఈరోజు కమిషనర్ గారు, చైర్మన్ గారు ఒకటే మాట వేయడం జరిగింది, నేను మీకు చాదన గారికి సహాయకాలు చేస్తాము, దానికి సంబంధించిన గుర్తింపు తెచ్చే విధంగా పని చేస్తాను, ఆ ఆర్చి పెట్టే విధంగా కూడా నేను సహాయ సహకారం అందిస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా కౌన్సిల్ సభ్యులకు ఒకటే కోరుతున్నాను, మా సభ్యులకు చైర్పర్సన్ మేడం ఒకటే చెప్పారు, నెక్స్ట్ అజెండాకు వచ్చినట్టు చేస్తాను, సభ్యులతో అందరూ కలిసి మాట్లాడి చెప్పండి, కౌన్సిల్లో పాస్ చేసుకుంటే మనకు ఆర్సీ నిర్మించుకోవడానికి చాలా సుముఖతంగా ఉంటుందని చెప్పడం జరిగింది. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మా చైర్మన్ గారు ముందుకు వచ్చి చెప్పడం జరిగింది. ఈరోజు మా ఆర్సీలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ సర్కిల్ మరియు సలీం నగర్ అనే ఒక ఆర్సీ నిర్మించుకుంటే దానికి ఒక స్తూపానికి గుర్తింపు వస్తుందని సంతోషంగా ద్వారా మీడియాలో తెలుపుకుంటాం. విజయదశమి శుభాకాంక్షలతో కిస్నో డైమండ్స్ మరియు అన్సర్ డైమండ్ జ్యువెలరీ వారు సంయుక్తంగా నిర్వహించే స్వర్ణ వజ్రాభరణాల గ్రాండ్ ఎగ్జిబిషన్ కమ్ సేల్ మరొకసారి మీ ముందుకు అక్టోబర్ 11 నుండి 13 వరకు గ్రాండ్ ఎగ్జిబిషన్ కమ్ సేల్ లో వజ్రాభరణాలు మరియు స్వర్ణాభరణాలు లేటెస్ట్ మోడల్స్ లో అత్యాధునిక డిజైన్స్ లో లభించును. 90% క్యాష్ బ్యాక్, 95% ఎక్స్చేంజ్, BIS హాల్మార్క్ మరియు వజ్రాలపై IGI సర్టిఫికేషన్ కలదు. 25,000 రూపాయల విలువైన వస్తువు కిస్నా డైమండ్ తీసుకున్న వారికి కారు మరియు స్కూటీ లక్కీ కూపన్ ఇవ్వబడును. లక్కీ డ్రా దీపావళికి తీయబడును. ప్రతి ₹1,00,000 రూపాయల కొనుగోలుపై ఒక వెండి కాయిన్ ఉచితంగా ఇవ్వబడును. ఈ అవకాశం అక్టోబర్ 11, 12, 13వ తేదీలలో మాత్రమే. వేదిక సౌజన్య కన్వెన్షన్ హాల్, సౌజన్య మోటార్స్ ప్రక్కన, RS రోడ్, నంద్యాల. ఈ విజయదశమికి మీ ఇల్లు స్వర్ణ వజ్రాభరణాలతో కళకళలాడాలని ఆశిస్తోంది. స్వచ్ఛతకు నాణ్యతకు మారిపేరైన అన్సర్ డైమండ్ జ్యువెలరీ. వివరాలకు సంప్రదించండి 9441245565. ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది, ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది, ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది. శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు 18 సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంతవైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంద్యాలలో సేవలు అందిస్తున్నారు. మీరిప్పుడు పిప్పి పన్నుతో బాధపడాల్సిన అవసరం లేదు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్లను కాపాడుకోవచ్చు. పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు. ఎత్తు వంకర పళ్లతో బాధపడవలసిన అవసరం లేదు. ఫిక్సెడ్ పళ్లు లేవని భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా దంతవైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు. మీకు బాధ లేకుండా, భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత. అదే మా ప్రత్యేకత. మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన. ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి. అదే కాకుండా ఉదయం, రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి. ఈ 2 చిట్కాలు పాటించండి, ఇక మీకు మా అవసరమే ఉండదు. ఒక చిన్న మాట, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు EHS హెల్త్ కార్డ్ ద్వారా, పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా, APS RTC రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్లెస్ పద్ధతిలో దంతవైద్యం అందిస్తున్నాం. ఎటువంటి దంత సమస్యలకైనా ఒకే చిరునామా, శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, శ్రీనివాస సెంటర్, నంద్యాల. ఫోన్ 08514240265. సెల్ నంబర్ 9959744344. మా బ్రాంచ్ సాయిబాబా నగర్ ఆర్చ్ దగ్గర, నంద్యాల. ఫోన్ 08514222344. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.